హాయ్ హలో అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం మిస్టర్ యాటిట్యూడ్ పార్ట్ 26 విందాం. ఆ రోజు నేను శౌర్య సార్ ఒక మీటింగ్ కోసం వెళ్తే నన్ను ఫ్లడ్ చేయడాన్ని చూశాడని చెప్పానే, అది గుర్తొచ్చింది. వాడి పేరు విక్కీ అంది గుర్తు చేసుకుంటూ చారు. అవును వాడే అంది తలదించుకుని మధు. వాడా? వాడు పెద్ద డాష్ గార్డ్ చెప్పావు కదే, పోయి వాడిని ఎలా పెళ్లి చేసుకుంటున్నావు? చేసుకోవాలి, నాన్నగారి కోసం చేసుకోవాలి అంది బాధగా. ఏడ్చినట్టుంది. మీ నాన్నగారి కోసం అలాంటి వాడితో మెళ్ళో తాళి కట్టించుకుంటానంటావేంటి? అంకుల్కి పెళ్లి ఇష్టం లేదని చెప్పేసేయ్ అంది. లేదే, నీకు తెలుసుగా మా ఇంట్లో ఏం జరిగిందో. ఇప్పుడు మళ్ళీ నాన్నను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదంది. అది కాదు మధు, పెళ్ళంటే 100 ఏళ్ల జీవితం. 100 ఏళ్లు బ్రతికే జీవితం గురించి ఆ మాత్రం ఆలోచించకపోతే ఎలా చెప్పు అంది నచ్చ చెప్తున్నట్టుగా. లేదే, ఈ విషయంలో నేను ఎవ్వరి మాట విన్ను. నాన్నగారికి నచ్చినట్టుగా విక్కీతోనే నా పెళ్లి జరుగుతుందంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మధు. ఇదేంటి ఇలా మాట్లాడుతోంది? లేదు, ఏదో ఒకటి చేసి దీన్ని నచ్చ చెప్పాలనుకుంది చారు. ఇంటికి వెళ్ళిన శౌర్య నిద్రపోతున్న పింకీని ఎత్తుకుని మేడ మీదకు వెళ్తోంటే, బాబు శౌర్య, నీతో మాట్లాడాలంది అతని తల్లి. చెప్పమ్మా అన్నట్టుగా తిరిగి చూశాడు శౌర్య. అదే నీ పెళ్ళికి ఇంకా 1 వారం రోజులు మాత్రమే ఉన్నాయి, నీకు గుర్తుందిగా అని అడిగింది. గుర్తుందిమా, నీ ఏర్పాట్లు నువ్వు చేసుకో. తాళి కట్టే సమయానికి మండపంలో ఉండే బాధ్యత నాదంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శౌర్య. అమ్మయ్య, అది చాలనుకుని ఆవిడ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పింకీని గదిలో పడుకోబెట్టి తన పర్సనల్ గది వైపు వెళ్ళాడు శౌర్య. పర్సనల్ గదిలో బీరువా తెరిచి ఎదురుగా ఉన్న ఫోటోను చూస్తూ, నువ్వు నాకు దూరమైనాడే, నా ముఖంలోని సంతోషం ఆనందం కూడా దూరమయ్యాయి. కానీ నేడు మధు రాకతో మళ్ళీ అవి నా జీవితంలోకి తిరిగొచ్చాయి. కానీ అవి మళ్ళీ నా నుండి దూరం అవుతాయేమో అని భయంగా ఉందంటూ ఆ ఫోటో వైపు చూస్తూ అక్కడే పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుని అలసిపోయి ఉండడంతో అలా అక్కడే నిద్రపోయాడు శౌర్య. తర్వాత రోజు ఆఫీస్కి వెళ్ళిన శౌర్య సీట్లో కూర్చుంటూ ఈ రోజు నుండి మధుకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాడు. అంతలో మే కమిన్ సార్ అని గదిలోకి వచ్చిన మధు వైపు వాట్ అన్నాడు అసహనంగా చూస్తూ కావాలనే. అదేంటి ఇంత పొద్దున్నే పుల్లమావిడికాయ తిన్నట్టు ఫేస్ను అలా చిరాగ్గా పెట్టుకున్నాడు ఈ మహానుభావుడు అనుకుంటూ, అది సార్ ఈ ఫైల్ అంది. అక్కడ పెట్టి నువ్వు వెళ్ళు అన్నాడు, కనీసం మధు వైపు చూడనైనా చూడకుండా. సరే సార్ అంటూ ఫైల్ అక్కడ ఉంచి తను గది బయటకు వచ్చి తన డెస్క్ వద్ద కూర్చుని, ఏమైంది ఇతడికి, నాతో అంత చిరాగ్గా మాట్లాడాడు? సర్లే, బాస్ నాకు ఎన్నో ఉంటాయి, అవన్నీ మనబోటి వారి మీదే కదా చూపిస్తారనుకుంటూ పనిలో పడిపోయింది మధు. కావాలనే శౌర్య తను బిజీ చేసుకుంటున్నాడు. కారణం, ఖాళీగా ఉంటే ఎక్కడ మధు తనకు గుర్తొచ్చి ఆమెను చూడాలనిపిస్తుందో అని. ఈవినింగ్ వరకు అలా బిజీగా గడిపిన శౌర్య ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక లిఫ్ట్ వైపు కదిలాడు ఫోన్ మాట్లాడుతూ. ఇంతలో చారుతో ఫోన్ మాట్లాడుతూ ఎదురుగా చూసుకోకుండా వచ్చి శౌర్యను గుద్దేసింది మధు. అలా గుద్దుకోవడంతో మధు కింద పడిపోతుంటే ఒక్కసారిగా ఆమె కింద పడకుండా ఆమె చేతిని పట్టుకుని తన వైపుకు లాక్కుని, బీ కేర్ఫుల్ మధు అన్నాడు విక్కీ. విక్కీని అక్కడ చూసిన మధుతో పాటు శౌర్య కూడా ఆశ్చర్యపోయాడు. అలా ఆశ్చర్యపోతూనే, మీరు ఇక్కడ అంది మధు. చెప్పాగా ఈవినింగ్ బయటకు వెళ్దామని, అందుకే అన్నాడు నవ్వుతూ. ఆ మాటకి శౌర్య మధు వైపు కోపంగా చూశాడు. అది చూసిన మధు, ఇతగాడెందుకు ఇప్పుడు నన్ను ఇంతంత గుడ్లు వేసుకుని కోపంగా చూస్తున్నాడు అనుకుంటూ, నేను చెప్పానుగా నాకు రావడం కుదరదని అంది యాటిట్యూడ్గా. సరే నువ్వు రావద్దు, నేనే తీసుకువెళ్తానంటూ మధునెత్తుకుని కింద కదిలాడు విక్కీ. విక్కీ చేతుల్లో ఉన్న మధు, నన్ను వదలండి విక్కీ అంటూ అతని చేతులను కొడుతోంది. అది చూసిన శౌర్య బ్లడ్ బాయిల్ అయిపోతోంది. అయినా సరే కంట్రోల్ చేసుకుంటూ మధుకు దూరంగా ఉండాలి అని తన మనసులో పదే అనుకుంటూ లిఫ్ట్ వైపు కదిలాడు. కిందకొచ్చిన విక్కీ మధును కారు వద్ద దింపాడు. అతని కిందకి దింపగానే, అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అని నోరేసుకుని పడిపోతుంటే ఆమె ఎదురుగా ఫోన్ ఆన్ చేసి ఉంచాడు. ఫోన్లో తన నాన్నారు కనిపించేసరికి అరుస్తున్నదల్లా సైలెంట్ అయిపోయి, నాన్నారు అంది మధు.
హా తల్లి, బాగున్నావా? చెప్పడం మర్చిపోయాను. ఇందాక అల్లుడు గారు ఫోన్ చేసి నిన్ను తన ఫ్రెండ్స్కి పరిచయం చేయడానికి తీసుకువెళ్తానని అడిగాడు. నేను సరే అని చెప్పాను. అతని మాటను కాదనకుండా అల్లుడితో ఒకసారి వెళ్ళిరా అని చెప్పాడు అతను. అది విన్న మధు తండ్రి వైపు విక్కీ వైపు మార్చి మార్చి చూస్తూ సరేనా అన్నారు అంది తలనాడిస్తూ. సరే తల్లి, నాకు పనుంది, మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పి ఫోన్ కట్ చేశాడు తండ్రి. తండ్రి ఫోన్ కట్ అవ్వగానే విక్కీ వైపు కోపంగా చూస్తూ వెళ్ళి కారు ఎక్కి కూర్చుంది. విక్కీ చిన్నగా నవ్వుకొని కారులోకి ఎక్కి కూర్చున్నాడు. ఇదంతా చూస్తున్న శౌర్య సైలెంట్గా తన కారు ఎక్కి ఇంటికి బయలుదేరాడు. కారులో కూర్చున్న మధు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి ఆమె వైపు చూస్తూ ఏమైంది, ఈరోజు ఏమైనా మౌనవ్రతం చేస్తున్నావా అని అడిగాడు విక్కీ. అలాంటిదే అంది మూతిని పక్క తిప్పుకుని మధు. సరే నీ ఇష్టం అంటూ గేర్ మార్చే నెపంతో మధుని టచ్ చేశాడు విక్కీ. అంతే, ఒక్కసారిగా పక్కకి జరిగి పెళ్ళికి ముందు నాకు ఇలాంటివి నచ్చవు అంది కోపంగా చూస్తూ. అంటే పెళ్లి తర్వాత ఓకే అన్నమాట అన్నాడు కొంటిగా చూసి నవ్వుతూ విక్కీ. ఆ మాటకి మధు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. ఇంతలో విక్కీ కారును ఒక మాల్ పక్కన ఆపాడు. ఇక్కడికి ఎందుకు, మీ ఫ్రెండ్స్ ఈ మాల్లో వర్క్ చేస్తారా అని అడిగింది కావాలనే మధు. వాళ్ళు తలుచుకుంటే ఇలాంటి మాల్స్ డజన్ కొనగలరు. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చింది నీకు డ్రెస్ కొనడానికి అన్నాడు. నాకెందుకు డ్రెస్, నేను ఆల్రెడీ డ్రెస్ వేసుకునే ఉన్నానంది తను చూసుకుంటూ. వేసుకున్నావు, కానీ ఈ డ్రెస్ అంత బాగాలేదు, అందుకే మంచిది కొందామని అంటూ కమ్ అంటూ కిందకి దిగాడు విక్కీ. నేను రానంటే ఇందాకల్లా ఎక్కడ మళ్ళీ ఎత్తుకుంటాడో అని భయపడి కిందకి దిగి అతను అనుసరించింది మధు. ఇద్దరు మాల్లోకి వెళ్ళాక లేడీ సెక్షన్లోకి వెళ్ళిన విక్కీ వెస్ట్రన్ వేర్లో ఒక బ్యూటిఫుల్ డ్రెస్ ఎంచుకుని వెళ్ళి చేంజ్ చేసుకుందా అన్నాడు ఆమె చేతిలో పెడుతూ. ఆ డ్రెస్ వంక చూసిన మధు ఇది నాకొద్దు అంది అతని చేతిలోనే పెడుతూ. వై, ఎందుకొద్దు అన్నాడు అదోలా చూస్తూ. ఇది మోకాళ్ళ వరకే ఉందంది అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ. అవునా, సరే అయితే ఇది వద్దంటే అది వేసుకోవాలి, నీకు సరేనా అని అడిగాడు 2 పీస్ డ్రెస్ చూపిస్తూ. సచ్చినోడా అని తిట్టుకుంటూ అతని చేతిలో డ్రెస్ తీసుకుని చేంజింగ్ రూమ్ వైపు వెళ్ళింది మధు. కొన్ని నిమిషాల తర్వాత మోకాళ్ళ వరకు ఉన్న డ్రెస్ని కిందకు లాక్కుంటూ వచ్చి విక్కీ ముందు నిలబడింది. ఆమెను చూస్తూనే మెరుస్తున్న కళ్ళతో నీకు ఈ డ్రెస్ చాలా బాగుందంటూ ఆమె చెవి వద్దకు వెళ్ళి అఫ్కోర్స్ నువ్వు ఈ డ్రెస్లోనే కాదు, డ్రెస్ లేకపోయినా కూడా బ్యూటిఫుల్గా ఉంటావన్నాడు నవ్వుతూ. ఆ మాటకి విక్కీని కాల్చేసేలా చూస్తూ అక్కడి నుంచి బయటకు నడిచింది మధు. విక్కీ చిన్నగా నవ్వుకుని బిల్ కట్టేసొచ్చి పద అన్నాడు ఆమె వైపు చూస్తూ. మధు మాత్రం విక్కీ మాటలు వినిపించుకోకుండా ఎదురుగా ఉన్న చిన్న పాపను చూస్తోంది. అది చూసిన విక్కీ మధుకు దగ్గరగా జరిగి నీకు కూడా అలాంటి పాప కావాలా? ఏం పర్వాలేదు, మన పెళ్ళవ్వగానే నీకు అలాంటి బుల్లి అందమైన పాపనిస్తానన్నాడు కొంటిగా చూస్తూ. ఆ మాటకి ఏం అక్కర్లేదు అంది కోపంగా. అవునా, అంటే పాప వద్దా, బాబు కావాలా అన్నాడు మళ్ళీ ఏడిపిస్తున్నట్టుగా. వద్దు అంది మూతి ముడుస్తూ. ఓహో, అప్పుడొద్దా, అంటే ఇప్పుడే కావాలా, ఇచ్చేసేదా అన్నాడు మీద కొరుగుతూ. అంతే, మీద కొరుగుతున్న విక్కీని వెనక్కి నెడుతూ నేను ఇప్పుడు నీతో రావాలా వద్దా అని అడిగింది యాటిట్యూడ్గా లుక్కిస్తూ. దానికి విక్కీ నేను ఇప్పుడు మావయ్యకి కాల్ చేయాలా వద్దా అని అడిగాడు జేబులో ఉన్న ఫోన్ బయటికి తీసి చూపుతూ. వెంటనే అతని చేతిలో ఉన్న ఫోన్ లాక్కుని వద్దు వెళ్దాం పదా అంటూ ముందుకు నడిచింది మధు. గుడ్ గర్ల్ అనుకున్నాడు చిన్నగా నవ్వుకుంటూ ఆమె వెనకే నడుస్తూ విక్కీ. నడుస్తున్న మధు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కారణం చేతిలోని ఫోన్ మోగడం. మోగుతున్న ఫోన్ స్క్రీన్ వైపు చూసిన మధు పెదవి విరుస్తూ ఎవరో మీనూ డార్లింగ్ అంట, మాట్లాడు అంటూ వెనక్కి తిరిగి విక్కీ చేతికి ఫోన్ ఇచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసిన విక్కీ చెప్పు డార్లింగ్ అన్నాడు మత్తుగా. విక్కీ గొంతు విన్న మధు సచ్చినోడు, కాబోయే పెళ్ళాన్ని పక్కన పెట్టుకుని ఎవరినో డార్లింగ్ అని పిలుస్తున్నాడు, కలికాలం అనుకుంది చిన్నగా. తన పక్క నుండి వెళ్తున్న ఒక అతను కాదమ్మా చలికాలం అన్నాడు మాల్లో నేసికి వణుకుతూ. నా కర్మ అనుకుంటూ తలకొట్టుకుని బయటకు నడిచింది మధు. మరి ఆ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే
మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.